షైనింగ్ రోజా. ఇప్పుడు మనము ప్రతి ఫంక్షన్ ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా పెళ్లిళ్ళు అవనివ్వండి, ఎంగేజ్మెంట్స్ అవనివ్వండి, లేదంటే బర్త్డే పార్టీస్ అవనివ్వండి, లేదంటే శ్రీమంతాలు, అలా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా. సో ఇదివరకు ఇప్పుడు అంటే కొంచెం ఆ కల్చర్ కొంచెం ఆ గిఫ్ట్స్ అనేది తగ్గించారు, కానీ ఇదివరకు అయితే అసలు బాగా ప్రతి చిన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉంటారండి. సో నాకు ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట. సో ఈ కబోర్డ్స్ మొత్తం నాకు రిటర్న్ గిఫ్ట్స్ తో నిండిపోయింది. ఇవి అంతా నిండిపోయిన తర్వాత ఇంకా నేను వేరే హాల్లో, కిచెన్ లో, ఇంకా వేరే బెడ్రూమ్స్ లో కూడా పెట్టేశాను. సో అసలు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఈ కబోర్డ్స్ లో అసలు పనికొచ్చే గిఫ్ట్స్ ఏమున్నాయి, పనికిరాని ఏమున్నాయి, నాకేమన్నా కిచెన్ లో వంటకి ఉపయోగపడే ఏమన్నా ఉంటే తీసి వాడదాము, లేదంటే నాకు ఉపయోగపడిన ఏమన్నా ఉంటే మెయిడ్కి కానీ ఇంకెవరికన్నా ఇచ్చేద్దాము అని చెప్పి నేను ఒకసారి ఇది కబోర్డ్ సర్దుదాము అని చెప్పి నేను ఈరోజు చేస్తున్నానండి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అసలు ఈ కబోర్డ్స్ లో ఏమేం గిఫ్ట్స్ ఉన్నాయి అనేది ఓపెన్ చేసి చూద్దాం రండి. సో ఇది వచ్చేసి మనకి బాగా ఇస్తున్నారు కదండి ఈ మధ్య పింగాణి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ మూత వస్తుంది. ఇవి ఆల్రెడీ నాకు చాలానే ఉన్నాయి. సో నేను ఇంకా ఇవి యూజ్ చేయకుండా పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి మన కిచెన్ ర్యాక్స్ లో బుక్ చేశాను కదా, అది కొంచెం మిగిలింది షీట్ కొద్దిగా అనమాట. ఇంకా 2 కబోర్డ్స్ లో, బెడ్రూమ్ కబోర్డ్స్ లో వేద్దాంలే అని చెప్పి ఉంచాను. ఇది వచ్చేసి ట్రే ఉంది, చిన్న ట్రే. ఇది వచ్చేసి మనకి చక్కగా కర్రీస్ పెట్టుకోవటానికండి. ఈ బాటమ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చింది. దీనికి చక్కగా మనకి స్టాండ్ కూడా ఇచ్చాడు టేబుల్ మీద పెట్టుకోవటానికి. దీనికి వచ్చేసి గాజు మూత. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఇది వచ్చేసి ఐరన్ బాక్స్. ఇది వచ్చేసి చిన్న గ్లాస్ బాటిల్ అండి. ఈ రైస్ కుక్కర్లో మనకి ఎక్స్ట్రా గిన్నె కూడా ఇచ్చాడు. సో నేను ఇది ఇంకా యూజ్ చేయలేదు. కూడా అంతే, చిన్న గ్లాస్ జార్స్. మనం కుక్ చేసుకున్నాక పెట్టుకోవటానికి.
మనకి కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇది చాలా మోడల్స్ చాలా వచ్చినాయండి ఇలాంటివి. చాలా మంది కూడా ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చారు. ప్రజెంట్ నాకు ఇంట్లో టేబుల్ మీద ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్స్ట్రా అనమాట, ఇంక ఇక్కడ దీంట్లో పెట్టేశాను. ఇది వచ్చేసి చాలా హెవీగా ఉందండి. గ్లాస్ ఇంపోర్టెడ్ మెటీరియల్ అనమాట. దీనికి మూత వచ్చేసి ప్లాస్టిక్, అలాగే దీనికి లాక్ కూడా ఉంది. మనకి వ్యాక్యూమ్ ఫిక్స్ అయిపోతుంది అనమాట మూత. ఇంకా నేను వాడుకునే చాలానే ఉన్నాయని చెప్పి ఇంకా ఇవన్నీ వాడాలంటే నాకు అక్కడ కబోర్డ్స్ సరిపోవు కదా. సో అన్నీ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇది వచ్చేసి కప్స్ సెట్ అండి. అడ్డా ఉన్నట్టుంది. సో ఇవి వచ్చేసి 4 కప్స్ అన్నమాట. సో ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయన్నీ ఇంకా నేను ఇక్కడే పెట్టేశాను. ఇవి వచ్చేసి 3 పీస్ అండి. 3 పీస్ సెట్ అన్నమాట. 3 మూడిటికి 3 ప్లాస్టిక్ మూతలు. అంతా దుమ్ము కూడా పెట్టేసింది. ఇది చాలా బాగుందండి. చక్కగా మనకి స్టీల్ చట్ వచ్చింది. చుట్టూ మనకి బయట వచ్చేసి అంతా కాపర్ కోటింగ్ అన్నమాట. చూడటానికి చక్కగా మనకి హ్యాండిల్స్ కూడా వచ్చినాయి. చక్కగా నీట్గా ఉంది చూడటానికి. ఇది మనకి కిచెన్లో వాడుకుంటే బాగుంటుంది. దీంతో మనం ఏదన్నా చిన్న తాలింపులు కానీ చారు కానీ ఏదైనా కర్రీస్ కూడా వండుకోవచ్చు. చాలా హెవీగా ఉందన్నమాట. సో ఇది మనం బయట పెట్టుకుందాం. మన కిచెన్లో ఏమన్నా కుక్ చేసుకునేటప్పుడు దీంతో వండుకుందాం. సో ఇది నేను పైన పెట్టుకుంటా. నేను ఏమైనా డిషెస్ చేసేటప్పుడు మీరు చూడండి, అది మనకి వస్తుంది డిషెస్లో. ఇవి వచ్చేసి బౌల్స్ అండి, గాజు బౌల్స్ 6 పీసెస్ ఉన్నాయి.
ఇంకా నేను ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కబోర్డ్లో కూడా చాలానే ఉన్నాయి అన్నమాట ఇలాంటివన్నీ. సో ఇంకా వీటిని ఎక్స్ట్రా అన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి మనము టిష్యూ పేపర్స్ అవి పెట్టుకోవచ్చు కదండి. సో అది దానికన్నమాట. దీంట్లో మనం ఏమన్నా టేబుల్ మీద పెట్టుకునే రిమోట్ లాంటిది ఏమన్నా పెట్టుకోవచ్చా చూద్దాం. సెల్ ఫోన్స్ కానీ అలా పెట్టుకోవచ్చు అనుకుంటే పెట్టుకోవచ్చు అండి చక్కగా. ఇది కూడా వాడుకోవచ్చు మనం. ఇది కూడా బయటకు తీస్తాను. టీపై మీద పెట్టుకుంటే మనం సెల్ ఫోన్స్ కానీ ఇట్లా మధ్యలో నా ఫోన్ ఏది ఇట్లా మనం పెట్టుకునే ఇట్లా సెల్ ఫోన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు టేబుల్ మీద. సో ఇది కూడా మనం తీసుకొని వాడుకుందాం. ప్రెజెంట్ అన్ని దీంట్లో దాయటం ఎందుకు, అందుకే చేస్తున్నాను అన్నమాట. ఇది అసలు ఏమేమి ఉన్నాయి గిఫ్ట్స్ ఏమన్నా ఉపయోగపడే ఉంటే తీసి వాడదాము అని చెప్పి చేస్తున్నాను. సో ఇది కూడా మనం వాడుకుందాం. ఇది వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్ లేదంటే మనము పసుపు కుంకుమ గంధం అలా మనం ఏమన్నా ఫంక్షన్స్ అప్పుడు పెట్టి మనం ఏమన్నా డ్రై ఫ్రూట్స్ పెట్టి ఇవ్వటానికైనా ఉపయోగపడుతుందండి. లేదంటే ఏదన్నా పసుపు కుంకుమ పూలు అక్షంతులు ఏమన్నా మనము ఫంక్షన్స్ అప్పుడు యూజ్ చేయడానికి బాగానే ఉంటుంది. చక్కగా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి క్యారీ చేయడానికి. అలాగే దీనికి వచ్చేసి మనకి మూత కూడా ఇచ్చారు. సో ఇది ఏమన్నా మనకి పూజా కార్యక్రమాలప్పుడు మనము యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను వెండియే వాడుతున్నాను కాబట్టి ఇది కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదు, పెట్టేద్దాము. ఏంటో 3 ఇది చూసారో చక్కగా భలే ఉంది. షేప్ కొత్తగా ఉంది. షేప్ వచ్చేసి బాగుందండి. ఇది 3 పీస్ అన్నమాట. మనకి మూత వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చాడు. సో ఇది పచ్చళ్ళు ఏమన్నా కారపళ్ళు అలాంటివన్నీ మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈ షేప్ బాగుంది. చక్కగా ఉల్లిపాయ షేప్ లాగా రౌండ్గా ఉన్నాయి. సో బాగున్నాయి. ఇవి 3 వచ్చినాయి అన్నమాట సెట్. ఇవి కూడా నేను యూజ్ చేయలేదు ప్రస్తుతం. దీనిది కాదనుకుంటా. సో ప్రస్తుతం ఇది కూడా మనకు అవసరం లేదు, పెట్టేద్దాము. ఏమన్నా ఫంక్షన్స్ అలా ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడు తీయవచ్చు. ఇదేంటో ఇవి కూడా చాలానే వస్తున్నారండి గిఫ్ట్స్ ఈ మధ్య.
ప్రెసెంట్ నాకు బయట కబోర్డ్స్లో, డైనింగ్ టేబుల్ దగ్గర కబోర్డ్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వాటినే వాడట్లేదు. ఇంకా మళ్ళీ ఇది కూడా ఎందుకు, ఇది ఇక్కడే పెట్టేసేద్దాం. ఇది వచ్చేసి గ్లాస్ జార్ అండి. మనము టీ పౌడరు, కాఫీ పౌడరు, అలాగే షుగరు ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. సో మనకి టైట్గానే ఉంది మూత, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఒకటి ఆల్రెడీ షుగర్కి వాడుతున్నాను. సో ఇది కూడా బాగుంది. ఇదేదో పెద్ద గిఫ్ట్. ఇది అసలు ఓపెన్ కూడా చేసినట్లేను నేను. ఈ గిఫ్ట్ కూడా ఓపెన్ చేయలేదండి, అసలు ఏముందో కూడా చూడలేదు. గ్లాస్ జార్ అండి. మనము పచ్చళ్ళు, వావ్ బాగుంది. షేప్ కూడా కొత్తగా ఉంది. మనకి ఎక్కువ ఇలాంటి షేప్స్ రెస్టారెంట్స్లో వాటిల్లో కనిపిస్తూ ఉంటాయి. చాలా హెవీగా కూడా ఉందన్నమాట. మనకి ఇదంతా గ్లాస్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి స్టీల్ వచ్చిందనమాట. అలాగే మనకి మూత కూడా స్టీల్ వచ్చింది. చూసారా, చాలా హెవీగా ఉంది, చాలా మందంగా కూడా ఉంది. మూత కూడా బాగుంది. మనకి మామిడికాయ పచ్చడి, అలా కొన్ని పచ్చళ్ళు పట్టుకుంటాం కదా సమ్మర్ వచ్చినప్పుడు, నిల్వ పచ్చళ్ళు, అలాంటి పచ్చళ్ళు మనం స్టోర్ చేసుకుంటే ఇదైతే కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పడుతుంది. పెద్ద పెద్ద జాడీల్లో పెట్టుకుంటే కనుక మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోలేం కదా. సో ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటే బాగుంటుంది. చాలా బరువుగా కూడా ఉందండి. ఇది మరి ఎవరిచ్చారో గిఫ్ట్ నాకైతే గుర్తులేదు. ఇవి వచ్చేసి 2 ఉన్నాయన్నమాట, 2 సెట్లు. నేను ఇంతవరకు ఇది ఓపెన్ చేసి కూడా చూడలేదు అసలు. గిఫ్ట్ చక్కగా థర్మాకోల్తో ప్యాక్ చేసి వచ్చిందనమాట. ఇది ఎవరిచ్చారో ఎప్పుడు ఇచ్చారో కూడా నాకు గుర్తే లేదు అసలు. మొత్తం చాలా వరకు గాజు ఐటమ్సే ఇస్తూ ఉంటారు కదా గిఫ్ట్స్గా. ఇది కూడా వచ్చేసి గ్లాస్ జారేనండి. చూసారా, చక్కగా మనకి కలర్స్గా డిజైన్ వచ్చింది, బాగుంది. మూత వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చింది అనమాట. చూడటానికి చాలా అందంగా ఉంది. మూత వచ్చేసి ప్లాస్టిక్ వచ్చింది. సో చాలా అందంగా ఉంది చూడటానికి. ఇవన్నీ ఎప్పుడు వాడాలో, నేను ప్రెసెంట్ వాడుతున్నాయే చాలా ఉన్నాయి. అవన్నీ పగిలిపోతే అప్పుడు వాడాలి. ఇది తీయాలి. ఇంకా అవి ఉండగా ఎన్నని వాడతాము అన్నీ, అందుకని చెప్పి ఇవన్నీ దాసేసాను. ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ అలా తినటానికండి. 4 పీసెస్ ఉన్నాయి. ఇవి కూడా నాకు ఆల్రెడీ అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కిచెన్లో కూడా ఉన్నాయి. సో ఇంకా ఇవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అవసరం లేదు. ఇవి కూడా పెట్టేద్దాం. నాకు ఇప్పటి వరకు ఇన్ని గిఫ్ట్స్లో, నేను చూపించిన ఇన్ని గిఫ్ట్స్లో నాకు ఉపయోగపడిన ఈ 2 తీసాను బయటకి. చూద్దాం ఇంకా నాకేమన్నా ఉపయోగపడేవి వస్తాయేమో, లేదంటే మళ్ళీ ఇవన్నీ దాంట్లో పెట్టేయాలి. ఇవి కూడా మాకు ఉన్నాయండి, చాలానే ఉన్నాయి.
అన్ని సైజుల్లో అన్ని షేప్స్లో ఉన్నాయన్నమాట. పింగాణి బౌల్ వచ్చేసి మనకి మూత వచ్చేసి ప్లాస్టిక్ వస్తుంది. ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకు అవసరం లేదు, పెట్టేద్దాం ఇది కూడా. అమ్మా, ఇది కూడా సేమ్ అలాంటిదే, గాజుది బౌలును మూత వచ్చేసి ప్లాస్టిక్. ఇవి మనకి చక్కగా ఎయిర్ టైట్గా ఉంటాయండి మూతలు అవి కూడా. కాకపోతే ఇప్పుడు ఇలాంటి గాజు అవన్నీ పెద్దగా మనం రెగ్యులర్గా వాడం కదా, ఈ పని వాళ్ళు కడిగేటప్పుడు పగిలిపోతాయి. సో ఎక్కువగా మనం స్టీల్ అలాంటివే వాడతాం కదా ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు తప్పితే. ఇది వచ్చేసి మూత చాలా హెవీగా ఉందండి, గాజు మూత. సో పింగాణి చాలా హెవీగా కూడా ఉంది ఇది. మనము ఏమన్నా కుక్ చేసుకున్న తర్వాత కర్రీస్ అవి పెట్టుకోవటానికి. సో షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, షేప్ వచ్చేసి ఓవెల్ షేప్లో ఉంది ఇది. సో ఎవరన్నా మనకి గెస్ట్ వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇలాంటివి యూజ్ చేయొచ్చు. రెగ్యులర్గా అయితే మనకి ఇప్పుడు ప్రెసెంట్ అవసరం లేదు. సో ఇది కూడా పెట్టేద్దాము. ఇంకా 4 ఉన్నాయి దీంట్లో. ఇది అయిపోతే పక్క కబోర్డ్లో చూద్దాం. ఎక్కువ మనకి అట్టపెట్టలు అవి ఉన్నా కూడా ప్రాబ్లం అండి, ఇంట్లో చెదలై వస్తాయి. సో మ్యాక్సిమం అట్టపెట్టెల్లో నుంచి తీసేసే సర్దేస్తాను ఇంకా లోపల విడివిడిగా. ఇవి వచ్చేసి జ్యూస్ గ్లాసులు అండి. 4 సెట్స్ వచ్చినాయి, 4 పీసెస్ వచ్చినాయి అన్నమాట. ఆల్రెడీ నాకు అక్కడ డైనింగ్ కబోర్డ్ దగ్గర ఉన్నాయి, మళ్ళీ ఇంకా ఇవి కూడా ఎందుకు, అవన్నీ అక్కడ సరిపోవు. సో పెట్టేద్దాం వీటిని కూడా. ప్రస్తుతం వీటితో కూడా మనకి అవసరం లేదు. ఇవి వచ్చేసి కప్స్ అండి, 6 పీసెస్. ఆల్రెడీ ఒక సెట్ తీసాను, వాడుతున్నాను. ఇది ఎక్స్ట్రా ఇంకో సెట్ అన్నమాట. ఇదివరకు మనకి ఎక్కువగా కప్స్ ఇలాగే ఇచ్చేవారు, బౌల్స్. ఇవి కూడా గ్లాసెస్ ఏనండి, కానీ డిఫరెంట్గా ఉంది మనకి. మనము ఏమన్నా జ్యూస్ తాగటానికి లేదంటే పెప్సీ తాగటానికి అలా బాగుంటాయి చక్కగా. షేప్ కూడా మనకి పైన వచ్చేసి సన్నగా ఉంది, ఇక్కడ కిందకు వచ్చేసరికి వెడల్పుగా వచ్చిందనమాట. సో మనకి చక్కగా గీతలు గీతలుగా డిజైన్ కూడా ఉంది. సో బాగుంది షేపు. కానీ ప్రెజెంట్ వీటితో కూడా నాకు ఇప్పుడు అవసరమేం లేదు. ఆల్రెడీ గ్లాసెస్ అవన్నీ చాలానే ఉన్నాయి. ఇవన్నీ పారేయలేము, దాచుకోలేమండి ఈ గిఫ్ట్స్ అన్నీ. ఇలాంటి పని వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకు ఉపయోగం ఉండదు. వాళ్ళు ఎలాగూ గాజు అనేసరికి వాళ్ళు వాడరు. వాళ్ళు ఎక్కువ స్టీలు అలాంటి, నాకు ఒకటి ఉపయోగపడేది వస్తుందండో కిచెన్లో నేను వాడుకోవచ్చు. ఇది వచ్చేసి నాన్ స్టిక్ పాట్ అండి, చక్కగా మనకి బాగుంది. ప్రెస్టేజ్ కంపెనీ అన్నమాట. మనకి ఏమన్నా ఫ్రైడ్ రైస్లు లేదంటే సాంబారు, మనకి టొమాటో రైస్ అలా ఏమన్నా రైసెస్ చేసుకున్నప్పుడు మనకి చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చేసి స్టీల్ మూత. సో ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు నాకు
ఈ 3 ఉపయోగపడే నేను బయటకి తీసానండి. ఈ 3 మనం వాడుకుందాము రేపు కర్రీస్ వండుకునేటప్పుడు. సో ఈ కబోర్డ్ అయితే అయిపోయింది అనమాట, ఖాళీ అయిపోయింది. కట్ చేయి. ఇప్పుడు ఆ కబోర్డ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాము దీంట్లో ఏమున్నాయో. ఇది వచ్చేసి నేను వాడుకునేదేనండి, చాపర్. దీంట్లో మనకి డిఫరెంట్ బ్లేడ్స్ కూడా ఇచ్చారు. సో మనం క్యారెట్ అలాగే చిప్స్ తయారు చేయడానికి, కొబ్బరి తురుముకోవడానికి అలా డిఫరెంట్గా ఇచ్చారు. ఇది రెగ్యులర్గా నేను చిప్స్ తయారు చేసేటప్పుడు యూజ్ చేస్తాను. ఇదేమో ఇది వాడేదేనండి నేను, ఇది కొత్త గిఫ్ట్ ఏం కాదు. ఇది వచ్చేసి వేయింగ్ మెషిన్ అనమాట, 5 kgs వరకు. సో నేను ఏమన్నా పచ్చళ్ళు చేయాలన్నా కేక్స్ చేయాలన్నా కూడా నేను దీంట్లో వెయిట్ పెడతాను అనమాట. చూసారా ముళ్ళు కదులుతోంది. మనము ఏం పెట్టి చూద్దాము, ఇది పెడదాం. చూసారా మనకి వెయిట్ 600 grams చూపిస్తుంది. సో ఇలా నేను ఇది కేక్స్ వాడటానికి అలాగే పచ్చళ్ళు వాడటానికి యూజ్ చేస్తాను అనమాట. ఇది ఎప్పుడో నేను మిలిటరీ క్యాంటీన్లో కొన్నాను అనమాట, ఎంతో కూడా తెలియదు. చాలా బాగా పనిచేస్తోంది. 10 years అయిందండి ఇది కొని. నేను తీసుకొని ఇక్కడ మాకు బ్యాంక్ కాలనీలోనే మిలిటరీ క్యాంటీన్ ఉంది. సో మాకు తెలిసిన వాళ్ళకి కార్డు ఉండాలి కదా, మిలిటరీ క్యాంటీన్ అంటే తెలిసిన వాళ్ళు మిలిటరీలో వర్క్ చేస్తారనమాట. సో వాళ్ళ ద్వారా వెళ్ళాను. సో అక్కడ మిలిటరీ క్యాంటీన్లో వచ్చేసి మనకి అన్నీ దొరుకుతాయండి. మనకి బయట సూపర్ మార్కెట్స్లో ఎలా ఉంటాయో సోప్స్, మనకి గ్రాసరీస్, ఇలాంటి రైస్ కుక్కర్స్ కానీ, గీజర్స్ కానీ, ఏసీలు కానీ, టీవీలు కానీ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. పెద్ద మనకి మాల్స్లో అయితే ఎలా ఉంటాయో మనకు అన్నీ ఉంటాయి. సో అక్కడ నేను తెచ్చుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి రైస్ కుక్కరు, అది పాడైపోయింది. సో అది తీసేయాలి. ఈ రైస్ కుక్కర్ గిన్నె, మనకి ఈ గిన్నె అయితే ఉపయోగించుకోవచ్చు. ఇది వచ్చేసి హెల్మెట్ అండి. మా బాబు బుల్లెట్ కొన్నప్పుడు కంపల్సరీగా హెల్మెట్ కూడా తీసుకోవాలి అంటే మనము ఇది 3000 పెట్టి తీసుకున్నాం అనమాట. అసలు వాడింది లేదు, పెట్టింది లేదు. సో ఇదంతా కొంచెం బాగుంటుంది హెల్మెట్ కూడా. ఇది ఎలా ఓపెన్ చేయాలి? సో ఇది బాగా గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు మనకి బయట దొరికేవి 500, 600, 700 అలా ఉంటాయి కదా. ఇది వచ్చేసి 3000 అన్నమాట. సో మనము ఈ బెల్ట్ అది కూడా ఉంటుంది, పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నామంటే ఇప్పుడు మనకి కరోనా కూడా ప్రొటెక్షన్ అండి. ఇలా పెట్టుకుని మనము బయట ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ఇది యూజ్ చేసామంటే మనం కింద పడ్డా కూడా ఏం కాదు. సో చాలా హెవీగా కూడా ఉంది. ముందు వచ్చేసి ఇలా గ్లాస్ కూడా ఉంది దీనికి. జుట్టు తిరిగిపోయిందేమో. సో ఈ హెల్మెట్ ఎలాగో బాబు వాడట్లేదు ఇప్పుడు, ప్రెసెంట్ ఇక్కడ లేదు కదా. సో నేను అది కూడా ఇక్కడ పెట్టేశాను. ఇవి వచ్చేసి జిప్లాక్ కవర్స్ అండి. ప్రెసెంట్ నేను కూరగాయలు పెట్టుకోవడానికి, వాటికి పసుపు, కారం ఇవన్నీ కూడా నేను వీటిలోనే పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. సో నేను ఒకసారి తెచ్చేసాను, ఎప్పుడో పడమట వెళ్ళినప్పుడు షాప్స్లో తీసుకున్నాను అనమాట. సో వీటిలో మనకి కంటైనర్స్లో కన్నా ఇలా కవర్స్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే ప్లేస్ కూడా మనకి ఎక్కువ ఆక్యుపై అవ్వదండి. మనకి సర్దుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది.
ఇది వచ్చేసి మనకి హాట్ బాక్స్ అండి, స్టీల్ అన్నమాట మొత్తం. సో నేను ఇది అసలు యూజ్ చేయలేదు. ఈ స్టీల్ అయితే ఇంకా మనకి చాలా హాట్ గా ఉంటుంది. హ్యాండిల్ కూడా చక్కగా చాలా పెద్దది ఇచ్చారు, చాలా బాగుంది. ఈగల్ కంపెనీ అన్నమాట. ఈగల్ కంపెనీ వచ్చేసరికి మనకి చాలా వేడిగా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మంచి గిఫ్ట్ ఇచ్చారు ఎవరో. మనం దీంట్లో ఏమన్నా చికెన్ కర్రీ కానీ ఏమన్నా, లేదంటే ఏమన్నా రైసెస్ కానీ, రైస్ ఐటమ్స్, బిర్యానీస్ అలా చేసుకున్నప్పుడు మనం ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది నీట్గా. ఇది చాలా హెవీగా కూడా ఉందండి. ఎవరిచ్చారో గుర్తులేదు, మంచి గిఫ్టే ఉంది ఇది. బాక్స్ లేదు దీనికి. ఇది కూడా ఏదో స్టీల్దే కనిపిస్తోంది. ఇది కూడా హాట్ బాక్స్ ఏనండి, స్టీల్దే. ఇది ఏదో ఎంగేజ్మెంట్ కి ఇచ్చారు. రమ్యశ్రీ వెడ్స్ శ్రీకర్ అంట, మరి మా చుట్టాలు ఎవరో. ఇది కూడా హాట్ బాక్స్, ఇది కూడా యూజ్ చేయలేదు. కానీ ప్రెసెంట్ మనకి దీంతో కూడా పని లేదులేండి. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, లేదంటే ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ జరిగినప్పుడు, అలాంటప్పుడు మనం తీసి వాడుకోవచ్చు. ఇది వచ్చేసి రోటీ మేకర్ అండి, కరెంటుతో చేసేదన్నమాట. సో అప్పుడు నేను అమ్మ ఒకసారే కొన్నాము. ఇది ఎక్కడ కొన్నాము, ఏదో స్పెన్సర్స్లోనో మోడర్న్ సూపర్ మార్కెట్లోనో ఎక్కడో తీసుకున్నానండి. సో ఈ రోటీ మేకరు మనము, ఇది ఎలక్ట్రికల్ది, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. దీంట్లో మనము చిన్న బాల్ లాగా చేసి ఇక్కడ పెట్టి ఇలా ప్రెస్ చేసామంటే మనకి ఆటోమేటిక్గా అదే పొంగి ఈ మూత అనేది మనకి పైకి ఇట్లా ఓపెన్ అవుతుంది. సో నేను పెద్దగా వాడట్లేదు అనమాట, తెచ్చిన కొత్తలో అయితే వాడాను. సో నేను ఇది కూడా వాడక ఎప్పుడన్నా వాడతాను అనమాట. సో ఇది కూడా కబోర్డ్లో పెట్టేశాను. ఇది కూడా గ్లాస్ ఐటమేనండి. మనకి ఎక్కువగా గ్లాస్ ఐటమ్సే ఇస్తూ ఉంటారు. చాలా బరువుగా ఉందండి ఇది బాగా. దీనికి మూత వచ్చేసి ప్లాస్టిక్ మూత వచ్చింది, ఎయిర్ టైట్ కంటైనర్. ఇది కూడా మనకి ఈ 4 సైడ్స్ లాక్ వచ్చింది, 4 వైపులా లాక్ వచ్చింది. చక్కగా మనము ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేసుకుని, ఏమైనా కర్రీస్, కుక్ చేసిన కర్రీస్ మనం దీంట్లో పెట్టుకొని టేబుల్ మీద సర్వ్ చేయొచ్చు. ఇది కూడా అలాంటిదే, సేమ్ అదేనండి, 2 ఉన్నాయి సేమ్. ఎవరో 2 ఇచ్చారనమాట, డిఫరెంట్గానే ఇచ్చారు, ఒకళ్ళే కాదనుకుంటా, 2 ఒకటే. కూడా హాట్ బాక్సే అనుకుంటా. ఇది ఓపెన్ చేసినట్లేను అసలు. ఇది అంతేనండి, హాట్ బాక్సే. చూసారా,
కొత్తగా మెరిసిపోతూ ఉన్నాయి, వాడలేరు అసలు. దీనికి ఇంకా ట్యాగులు కూడా ఉన్నాయన్నమాట, ఎవరు ఇచ్చారో కూడా గుర్తులేదు. సో ఇది కూడా హాట్ బాక్స్. ఇవన్నీ నేను ఎప్పుడు వాడాలో ఏంటో, నాకు డైనింగ్ టేబుల్ దగ్గరే ఉన్నాయి హాట్ బాక్సులు. ఇంకా ఇవన్నీ దాచిపెట్టి ఇంకా మా పిల్లలు పెళ్ళిళ్ళు అయినాక వచ్చే కోడళ్ళకి ఇస్తానండి. అవన్నీ గిఫ్ట్స్ అన్నీ వాళ్ళకి ఇస్తే ఇంకా వాళ్ళు వాడుకుంటారు. ఇది కూడా అసలు ఓపెన్ చేయలేదు. ఏంటి ఇలా ఉంది ప్యాకింగ్? గాజు మూత, పింగాణిది వచ్చిందండి, చాలా హెవీగా ఉంది, ఇదంతా దుమ్ము కూడా పట్టేసింది. మూత వచ్చేసి చాలా బరువుగా ఉంది. సో ఇది కూడా అంతే, మనకి కిచెన్లో పెట్టుకోవటానికి, కిచెన్లో అంటున్నా టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద మనకి సర్వ్ చేసుకున్నాయి పెట్టుకోవటానికి, సర్వ్ చేసుకోవటానికి కర్రీస్ అవి. కొద్ది ప్రస్తుతం దాంతో కూడా పని లేదు మనకి. ఇంకా లాస్ట్ వన్ అండి, దీంట్లో ఎక్కువ బుక్స్ లేవులే, దాంట్లో అయితే చాలా వచ్చినాయి. ఇది ఆల్రెడీ ఒకటి చూపించా కదా ఫస్ట్లో మీకు, ఆ కబోర్డ్లో వచ్చింది చిన్నది. ఇది కొంచెం, అది పెద్దది, ఇది చిన్నది. ఇది కూడా నేను యూజ్ చేయలేదు. మనకి మూత వచ్చేసి గాజు మూత ఇచ్చారండి. ఇదేమో పింగాణిది, చిన్న సైజ్ ఇది. దీనికి స్టాండ్ కూడా ఇచ్చారు మనం టేబుల్ మీద పెట్టుకోవటానికి. ఇది కూడా ఎవరన్నా వచ్చినప్పుడు మనము యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ ఇంకోటి ఉంది కదా, నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది వచ్చేసి పెద్ద సైజు, ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇదేమో బ్లూ కలర్ వచ్చింది. ఒక దాంట్లో మనం ఏదైనా ఫ్రైస్ పెట్టుకున్నా, ఒక దాంట్లో పులుసు కర్రీ పెట్టుకున్నా బాగుంటుంది చక్కగా. దీనికి ఇట్లా హ్యాండిల్స్ కూడా వచ్చినాయి కాబట్టి స్టాండ్ లాగా మనకి కింద అడుగున స్టాండ్ లాగా వచ్చింది. సో బాగుంది. సో ప్రస్తుతం నాకు నేను బయటకు తీసింది ఇప్పుడు ఉపయోగపడేవి వచ్చేసి ఈ మూడే ఉపయోగపడతాయండి. సో నేను ఇది కూడా వాడదాం అనుకుంటున్నాను. మనకి
కిచెన్లో ఏమన్నా కర్రీస్ కానీ ఏమన్నా పోపు తాలింపు పెట్టుకోవడానికి వాటికి బాగుంటుంది. చక్కగా మనకి ఇది హ్యాండిల్స్ కూడా వచ్చినాయి. చుట్టూ వచ్చేసి బ్రాస్ కోటింగ్ వచ్చింది అనమాట. డైరెక్ట్గా మనం ఇది స్టవ్ మీద కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ 3 వాడుకుందాము ప్రస్తుతానికి. ఇవి మిగతావన్నీ సర్దేసేస్తే అయిపోతుంది. నేను ఒకసారి చీపిరాను క్లాత్ తెచ్చేసి మొత్తం ఒకసారి కొంచెం క్లీన్ చేసి మళ్ళీ ఇందాకటిదే లాస్ట్ అనుకున్నానండి, కానీ ఒక బాక్స్ తీస్తే దాని అనుమాలు ఉన్నాయన్నమాట. ఇంకా తీస్తా అంటే వస్తున్నాయి అన్నమాట గిఫ్ట్లు. ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఇచ్చారో కూడా అసలు గుర్తే లేదు. వావ్, ఇది కప్స్ సెట్ అండి. అసలు నేను మీకు తీసి చూపించడానికి కూడా లేదు. ఇది కవర్, ఇది ఒకటి ఓపెన్ చేస్తుంది. కప్ అన్నమాట, పింగాణి కప్పు. బాగుంది, చక్కగా వెయిట్ కూడా బరువుగా కూడా ఉంది. ఇంకా ఇవన్నీ అసలు ఓపెన్ కూడా చేయలేదు అనమాట. కవర్స్ పెట్టేసి ఉన్నాయి, ప్లాస్టిక్ కవర్స్తో ఉన్నాయి. సో ఇది కూడా ప్రెసెంట్ మనకి ప్రస్తుతం అవసరం లేదు. ఆల్రెడీ కప్స్ యూజ్ చేస్తున్నాను కదా, బయట కబోర్డ్స్లో ఉన్నాయి. ఇది వచ్చేసి గ్లాస్ జార్ అండి. మూత వచ్చేసి మనకి మెటల్ ఇచ్చారు. మనం ఏమన్నా టీ పొడి, కాఫీ పొడి, లేదంటే పచ్చళ్ళు అలాంటివన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో. బాగుంటాయి. ఇది వచ్చేసి మనకి 2 వచ్చినాయి ఈ సెట్. సో ఈ 2, ఒకటి టీ పొడికి ఒకటి కాఫీ పొడికి అట్లా యూజ్ చేసుకోవచ్చు. బాగుంటాయి 2 యూనిఫామ్గా. సో ఇది కూడా ప్రెసెంట్ మనకి అవసరం లేదు. ఇదేంటో వెయిట్ తక్కువగానే ఉంది, చూద్దాం ఓపెన్ చేసి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ అండి. సో అందుకే బరువు కూడా తక్కువగా ఉంది. మూత కూడా వచ్చేసి ప్లాస్టిక్ అన్నమాట. సో మనం ఏమన్నా సాంబార్ పొడి, రసం పొడి అలాంటివి మనము స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో. ప్లాస్టిక్కే కాబట్టి మనకి ఈజీగా వాడుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. ఈ గాజీ అయితే పనాళ్ళు పగిలిపోతాయి అని చెప్పి మనము ఎక్కువగా వాడము. సో ఇది కూడా పైన పెట్టుకుంటాను నేను, ఏదన్నా పౌడర్స్ అలాంటివి ఏమైనా చేసినప్పుడు పోసుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చేసి గ్లాస్ జార్. ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేస్తున్నాను, పచ్చళ్ళు పెడతాను అనమాట. ఇది ఇంకోటి, ఇది అసలు వాడలేదు ఇంకా. ఒకటి ఇలాంటిదే నేను అల్లం చట్నీ పెట్టాను, అయిపోతే ఇంకా అది మొన్నే కడిగింది అనమాట మన అమ్మాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఇది కూడా మనకి అవసరం లేదు, పెట్టేద్దాం. ఇవేంటో చిన్నగా ప్లాస్టిక్ వచ్చేసి మనకి మూత వచ్చేసి ఏదో సిల్వర్ మెటల్లో ఉన్నట్టుంది. ఏమన్నా చక్కగా మనము సోంపు కానీ, వక్కపొడి కానీ, లేదంటే ఏమన్నా డ్రై ఫ్రూట్స్ కానీ అట్లా పోసుకోవచ్చు. ఇవి వచ్చేసి 2 ఉన్నాయన్నమాట. సో ఇది కూడా ప్రెసెంట్ నేను టేబుల్ మీద సోంపు ఉంది, దాంట్లో నేను ఒక గాజు సీసాలో పోసాను. సో ఇదైతే బాగుంటుంది, దీంట్లో పోసుకుంటే మనకి బాగుంటుంది. సో ఇది కూడా మనము యూజ్ చేద్దాము. ఇవన్నీ కూడా దుమ్ము పట్టినాయండి, కొంచెం చాలా రోజులు అయింది కదా వాడి.
అవన్నీ ఒకసారి రేపు పనమ్మాయితో కడిగించాలి. సో ఒకసారి నేను మీకు ఈ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ అన్ని చూపించినట్టు ఉంటుంది, అలాగే నాకు కబోర్డ్ కూడా సర్దుకున్నట్టు ఉంటుంది. ఏమన్నా వేస్ట్ ఏమన్నా ఉంటే డిస్పోజ్ చేసేయచ్చు, ఏదన్నా పనికొచ్చేవి ఉంటే నేను యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ కబోర్డ్స్ది అన్నీ చూపిస్తున్నాను అన్నమాట. సో ఇది కూడా చాలా బాగుందండి, చాలా హెవీగా ఉంది. గ్లాస్ జార్ వచ్చేసింది, మూత వచ్చేసి మనకి ప్లాస్టిక్ మూత వచ్చింది, అలాగే 4 సైడ్స్ లాక్ కూడా ఉంది దీనికి. చక్కగా మనం ఎటన్నా జర్నీస్లో వెళ్ళేటప్పుడు కూడా మనం దీన్ని క్యారీ చేయొచ్చు. ఇది గ్లాస్ కూడా మందంగా ఉంది కాబట్టి మనకి పగిలిపోతుంది అనే ప్రాబ్లం లేదు. కొన్ని గ్లాసెస్ వచ్చేసి చాలా హెవీగా ఉంటాయండి, అవి అసలు బ్రేక్ అవ్వవు అన్నమాట తొందరగా. ఇదేదో పెద్దగా ఉంది. ఇది అసలు నేను ఓపెన్ కూడా చేయలేదండి. పింగాణి ప్లేట్స్ అనుకుంటా, ఓపెన్ కూడా చేసలేదు. మొత్తం ఈ థర్మాకోల్లో వచ్చేసి పైన వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ కవర్ వచ్చేసింది. సో ప్రెసెంట్ మనకు ఇప్పుడు ఈ పింగాణి ప్లేట్స్ అండి ఇవి. మనం ఏమన్నా ఫంక్షన్స్ జరిగినప్పుడు, ఏమన్నా అక్షంతులు పోసుకోవడానికి, వాటికి కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు బాగుంటుంది. సో ఈ బాక్స్ మీద అయితే మనకి దీంట్లో డ్రై ఫ్రూట్స్, అలాగే ఈ ఫ్రూట్ ముక్కలు అలా పెట్టున్నాయన్నమాట. సో మనము అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇది అసలు ఓపెన్ చేయలేదు. ఇది కూడా ఇప్పుడు ప్రెసెంట్ ప్రస్తుతం మనం ఏమి యూజ్ చేయాల్సిన పని లేదు. ఇది కూడా పెట్టేద్దాము. ఈ ఫైనల్గా ఇంకా ఇదే లాస్ట్ అండి. ఇది వచ్చేసి చాకులు. ఇది మా బ్రదర్ వాళ్ళు పంపించారనమాట. అమెరికా వెళ్ళినప్పుడు, వాళ్ళు అమెరికా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. సో నేను దీంట్లో కొన్నే తీసాను బయటకి, మిగతా అన్నీ కూడా ఇంకా ఉంచేసాను అనమాట. నేను యూజ్ కావాల్సిన వాటికే తీసాను. సో ఒకసారి చూపిస్తా మీకు. చాకులు చక్కగా చాలా బరువుగా ఉన్నాయి, అలాగే మనకి పట్టుకోవటానికి వీలుగా కూడా ఇట్లా బ్లాక్ మెటల్ ఇచ్చారనమాట. చాలా షార్ప్గా ఉన్నాయండి. ప్రెసెంట్ నాకు ఆల్రెడీ కిచెన్లో 2-3 చాకులు ఉన్నాయిలే అని చెప్పి నేను ఇంకా వీటిని యూజ్ చేయలేదు. మనకి అన్ని సైజుల్లో ఉన్నాయన్నమాట ఇవి. నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తా మీకు. ఇది చూసారా, ఇది షేప్ ఎలా ఉందో చాకు. మరి ఇది దేనికి యూజ్ చేస్తారో, ఒక ఫోర్క్ టైప్లో ఉందండి ఇది. మనకి తందూరి చికెన్ మొత్తం ఫుల్ చికెన్ ఉంటుంది కదా, ఆ ఫుల్ చికెన్ మనము ఫ్రై చేసి తందూరి చేసుకునేటప్పుడు ఏమన్నా హోల్స్ పెట్టుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది. సో ఇది ప్రెసెంట్ మనము దేనికి యూజ్ చేస్తాంలే అని చెప్పి ఇది కూడా నేను యూజ్ చేయలేదు, పెట్టేసే ఉంచాను. విడివిడిగా వీటికి చక్కగా కదలకుండా కూడా బ్యాండ్స్ లాగా పెట్టేస్తున్నాయండి, బెల్టుల్లాగా. చూసారా ఇది ఎలా ఉందో, చాకు ఎంత షార్ప్గా ఉందోనండి. ఇది ఆల్రెడీ నాకు దీనికన్నా చిన్నది నేను కిచెన్లో యూజ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకా ఇన్ని చాకులు ఎందుకులే అని చెప్పి అన్నీ బయట ఉన్నా ఎందుకు, పాడైపోతాయి కదా. సో ఇది కూడా నేను యూజ్ చేయట్లేదు అన్నమాట.
ఇది వచ్చేసి ఇంకా పెద్ద చాక్ అండి. ఇది ఆల్రెడీ నేను కిచెన్లో ఉంది నాకు ఇట్లాంటి చాకు ఒకటి. నేను ఈ చాకుతో పుచ్చకాయ వచ్చినప్పుడు సమ్మర్లో పుచ్చకాయ కోసేదాన్ని అనమాట. చాలా పెద్దగా ఉంటుంది కదా, ఈజీగా కట్ అవుతుంది. చాలా షార్ప్గా ఉందండి. ఇది బ్లేడ్స్ వచ్చి కూడా మనకి దాన్ని ఏమంటారు, ఇలా వేరు చెక్ అంతా కట్ చేసినట్టు ఇట్లా ఉంది, స్మూత్గా లేదు, మొత్తం చాలా షార్ప్గా ఉంది. పట్టుకోవాలంటేనే భయం వేస్తుంది. దీంతో అసలు ఎవరినన్నా పొడిచినా కూడా చచ్చిపోతారేమో, అంత భయంకరంగా ఉందన్నమాట. అందుకే నేను ఇది ఎవరికి కనపడకుండా దాచేసాను అనమాట, ఎదురుగుండా పెట్టకుండా. అంత షార్ప్గా ఉంది ఇది. సో అంత షార్ప్ చాకులు మనం ఇంత ఇక్కడ యూజ్ చేయం కదా, అంత ఇండియాలో ఇంత పెద్ద పెద్దవి కొనుక్కోము. సో ఇది కూడా అంతేనండి, సేమ్ అదే 2 చాకులు అలాగే ఉన్నాయి పెద్దవి. సేమ్ వీటిని చూపించాలంటేనే భయం వేస్తుంది నాకు. చూసారా ఎలా ఉన్నాయో, 2 అలాగే ఉన్నాయి. దగ్గరికి చూపిస్తున్నా చూడండి మీకు. ఈ అంతా కూడా కట్స్ వచ్చేసి అసలు చాలా షార్ప్గా ఉందన్నమాట. మనకి తెగిపోతాయి అన్నమాట చేతులు అవి, జాగ్రత్తగా యూజ్ చేయకపోతే. సో మనము ఇది వీటితో అంత పని లేదులే అని చెప్పి నేను దాచేసాను వీటిని ఇలా కొట్టేసామంటే అంతే ఇంకా మన పని. సో వీటితో మనకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే పని లేదు. సో వీటిని దాచేద్దాం, ఎవరికి కనపడకుండా దాచేస్తే. ఎదురుగుండా పెట్టామనుకోండి ఇలాంటివి, ఎవడన్నా మనకి దొంగోడు వచ్చాడు అనుకోండి ఇంట్లోకి, మన చాకు తీసుకుని మనల్నే పొడిసేస్తాడు. సో అందుకని ఇలాంటివన్నీ మనం కనబడకుండా దాచుకోవాలి. ప్రస్తుతం మనం ఈ వీటితో అంత పనేమీ లేదు. సో చక్కగా మనకి ఇది వుడెన్ బాక్స్లో వచ్చిందండి. ఈ చక్కగా ఇలా బెల్ట్లు, మనకి ఫ్లైట్స్లో అయితే మనం ఎలా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటామో అలా చక్కగా ప్రతి దానికి కూడా 2 బెల్ట్లు వచ్చినాయి. ఇంకా బెల్ట్ పెట్టేసుకొని మనం పెట్టేసుకున్నాము. సో ఇది వచ్చేసి నేను ఒకటి యూజ్ చేస్తున్నాను అనమాట, ఆల్రెడీ తీసేసాను. సో ఇది అన్నమాట. ఇంకొకటి ఫైనల్గా నాకు నా పార్టీ వేర్ చెప్పులండి. నేను రెగ్యులర్గా వాడేవైతే బయటే ఉంటాయి. సో ఇవి వచ్చేసి నా పార్టీ వేర్ చెప్పులు. నేను ఇది ఎక్కడ కొన్నాను, కొత్తగా సెంట్రో పెట్టినప్పుడు కొన్నాను అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం మనకి చక్కగా స్టోన్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి నాకు అప్పుడు మొత్తం ఇదంతా గోల్డ్ కలర్లో ఉంటుంది. మనకి పార్టీస్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట వేసుకోవడానికి. సో ఇది కాస్ట్ వచ్చేసి నేను కొని కూడా 5 years పైనే అయిందండి. అప్పుడు వచ్చేసి 2000 రూపీస్కి వచ్చినాయి ఇవి. ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళలేదు ఇంకా సెంట్రోకి. నాకు ఇప్పటికీ ఏమైనా ఆఫర్స్ ఉంటే మెసేజెస్ పెడుతూనే ఉంటారు వాళ్ళు. మనకు వెళ్ళినప్పుడల్లా మనకి ఇంకోటి ఏదో ఉంది బాబోయ్, మనం తీస్తా అంటే వస్తున్నాయి. నేను అయిపోయినాయి అనుకుంటున్నాను, ఏదో ఒకటి ఇంకా కబోర్డ్స్ వెనక అటు దాక్కుంటున్నాయి. ఇవి వచ్చేసి పింగాణి ప్లేట్స్ అండి, 2 ప్లేట్స్. ఇవి కూడా మనకి ఏమన్నా స్నాక్స్కి వాటికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ప్రెజెంట్ అయితే వీటితో కూడా మనకి పని లేదు, ఇది కూడా పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇంకా అవన్నీ అయిపోయినాయండి. కొంచెం ఈ కబోర్డ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసి కొద్దిగా క్లాత్తో తుడిచేసేసుకుని పెట్టేసుకుంటే అయిపోతాయి మొత్తం నీట్గా. మనకి మీకు ఈ గిఫ్ట్స్ అన్నీ చూపించినట్టు ఉంటుంది, నాకు కబోర్డ్ సర్దుకున్నట్టు ఉంటుందని చెప్పి నేను ఈరోజు చేశాను అన్నమాట. సో ఫస్ట్ అది క్లీన్ చేద్దాము. ఈ గిఫ్ట్స్ అన్నీ కొంచెం సరిపేస్తే ఒకసారి నేను మొత్తం మీకు ఒకసారి తీసి చూపిస్తామండి సర్దే ముందు. ఇవన్నీ ఒకసారి గిఫ్ట్స్ అన్నీ ఎన్ని పట్టినాయి, ఇంత చిన్న కబోర్డ్లో ఇన్ని గిఫ్ట్స్ పట్టినాయి అనమాట. సో ఒకసారి మీకు నేను లెగిసి ఒక క్లిప్ తీసి చూపిస్తాను.
సో మొత్తం అంతా తీసేసానండి, మొత్తం అంతా చూపించేసాయి కదా. అసలు ఎన్ని గిఫ్ట్స్ పట్టినాయో ఈ చిన్న కబోర్డ్స్లో. చూసారా, కబోర్డ్ వచ్చేసి చిన్నగా ఉంది మనకి. ఈ చిన్న కబోర్డ్లో ఇవన్నీ పట్టినాయి అనమాట. సో ఒకసారి నేను మొత్తం చూసారా, ఇది ప్లాస్టిక్ షీట్. నేను ఆల్రెడీ ఇట్లా అన్ని కబోర్డ్స్లో కూడా నేను బట్టల అల్లమరలు అన్నిట్లో కూడా ఈ షీట్స్ అనేవి పర్చేస్ చేసి దాంట్లో ఇట్లా వేసుకుని పేపర్ బదులు ఈ ప్లాస్టిక్ షీట్ వేసుకుని నేను సర్దుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మనకి వాషబుల్లే. సో ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి సర్దేసుకుందాం. సో అది అన్నీ కదా. ఇప్పుడు ఇవన్నీ సర్దేసేస్తే పని అయిపోతుంది. మరి మీకు వీడియో లెందీ అయిపోతుందేమో. సో నేను నిదానంగా ఒక్కొక్కటి సర్దుకుంటూ ఉంటాను. సర్దేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 4:30 అయిందండి. సర్దేసిన తర్వాత ఏమన్నా స్నాక్స్ ఏమన్నా ఉంటే అది స్నాక్స్ తినేసి టీ పెట్టుకుని తాగేసి పైకి వెళ్ళి వాకింగ్ చేస్తాను. సో ఇవన్నీ కొన్ని అట్టపెట్టెలతోనే ఉన్నాయి కదా, బాగున్నాయి ఉంచుతాను. లేదంటే కొన్ని తీసేసి ఇంకా సర్దుకుంటే ఇంకా స్పేస్ ఎక్కువ ఆక్యుపై అవుతుంది. కాబట్టి అట్టపెట్టెలు ఉంటే కొన్ని అట్టపెట్టెలన్నీ కూడా మనము తీసేసి సర్దుకుంటేనే బెటర్ అనుకుంటా. సో ఇవి వచ్చేసి నేను పైన పెట్టినవి మాత్రం నేను వాడుకుంటాను. సో ఇంతవరకే నాకు ప్రెజెంట్ ఉపయోగపడినాయండి. ఇలాంటి గాజ్ ఐటమ్స్ వాళ్ళకి పని వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళకి యూజ్ ఉండదు, వాళ్ళకి ఇలాంటివి వాడరు కాబట్టి వేస్టే అనమాట. సో మనం ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా సర్దేద్దాము. ఈ హాట్ బాక్సులు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకి తెలియదండి యూజ్ చేయటం ఇవన్నీ. సో ముందు పెద్దవన్నీ పెట్టేసేస్తే తర్వాత చిన్నవి పెట్టవచ్చు. ప్రతి ఇంట్లోనూ ఉండే ఉంటాయి ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాగే ఉండుంటాయి. మీరు ఇలాగే ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఏం చేయాలి, అటు పారేయలేము, ఇటు రోజు వాడుకోలేము. ఈ ప్లేస్ అంతా కూడా సగం ఇంట్లో సగం అంతా అలాంటి గిఫ్ట్సే ఆక్యుపై అయిపోతూ ఉన్నాయి అన్నమాట. సో మనకి ఇవి అటు పారేయకుండా ఉండలేము, ఎవరికి ఇవ్వటానికి ఉపయోగపడవు. సో ఇలా సర్దేద్దాం. ఇంకా మరి ఏం చేస్తాం, ఇంకా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుని సర్దుకుని ఏమన్నా మనకి ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు వాడుకుంటా ఉండొచ్చు. సో మరి వీడియో నేను ఎన్ని సర్దేదాకా మీకు చూపించాలంటే చాలా పొడుగైపోతుంది, లెందీ అయిపోతుంది. ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది వీడియో. సో ఇవన్నీ నేను నిదానంగా సర్దుకుంటూ ఉంటాను. సో మీకు వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. సో తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. సో హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.